నమస్కారం. క్రైస్తవ సమాజంలో ఎప్పుడూ చర్చకు వచ్చే కొన్ని ప్రశ్నలుంటాయి కదా. వాటిలో ఒకటి చాలా ముఖ్యమైనది. దాని గురించే మనం ఈరోజు ఈ మూల ఆధారం సహాయంతో లోతుగా తెలుసుకోబోతున్నాం. అసలు ప్రశ్నేంటంటే, క్రైస్తవులు నాట్యంలు చెయ్యొచ్చా? దీనిమీద రకరకాల అభిప్రాయాలున్నాయి. అందుకే డైరెక్ట్గా బైబిల్ ఆధారంగా ఈ మూలం ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ ప్రశ్నకు జవాబు కోసం ఎక్కడికి వెళ్ళాలి? సహజంగానే చాలామంది బైబుల్లో పాత నిబంధనతో మొదలుపెడతారు. మరి అక్కడ నాట్యం గురించి ఎలాంటి ఉదాహరణలు ఉన్నాయి? ఈ మూలం వాటిని ఎలా విశ్లేషిస్తోందో చూద్దాం పదండి. మనం ముందుగా పాత నిబంధనలో చూద్దాం. ఇక్కడ ప్రస్తావించిన నాట్యం అది దేవుడి ఆరాధనలో ఒక భాగమా, లేకపోతే కేవలం ఒక సంబరమా అనేది ఇక్కడ మనం విశ్లేషించాల్సిన విషయం. సరే, మొట్టమొదటి ఉదాహరణ ప్రవక్త్రి అయిన మిరియాము. నిర్గమకాండము 15వ అధ్యాయంలో చూస్తే, ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి బయటపడి ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత, ఆ అద్భుతమైన విజయం తర్వాత ఆమె ఆనందంతో నాట్యం చేసింది. ఇదొక చారిత్రాత్మక సందర్భం అన్నమాట. ఈ మిరియాము నాట్యం గురించి ఈ మూలం ఏం చెప్తోందంటే, కొన్ని కీలకమైన పాయింట్సున్నాయి. మొదటిది, ఇది ఒక సైనిక విజయం తర్వాత అప్పటికప్పుడు స్పాంటేనియస్గా చేసుకున్న సంబరం. రెండోది, ఆ విడుదల పట్ల తమ ఆనందాన్ని చూపించడం. కానీ ఇది ప్రతివారం చర్చిలో చేసే ప్రార్థనలా ఒక క్రమబద్ధమైన ఆరాధన పద్ధతిగా ఎక్కడా చెప్పలేదని ఈ వాదన వివరిస్తోంది. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి, దీనికి స్త్రీలు తంబురలతో నాయకత్వం వహించారు. అలాగే ఇంకో చాలా పాపులర్ ఉదాహరణ కూడా ఉంది. దావీదు ఆ మహాయోధుడైన గొల్యాతుని చంపి తిరిగి వస్తున్నప్పుడు ఇజ్రాయేలు స్త్రీలందరూ పాటలు పాడుతూ నాట్యం చేస్తూ రాజైన సౌలును స్వాగతించడానికి ముందుకొచ్చారు. ఇది కూడా అచ్చం మిరియాము నాట్యంలాగే ఒక విజయ వేడుక మాత్రమే అని ఈ ఆధారం అంటోంది. అంటే ఇది నేరుగా దేవునికి చేస్తున్న ఆరాధన కాదు, బదులుగా తమ రాడు సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి చేసింది. ఇక అందరూ ఎక్కువగా ప్రస్తావించే చాలా ముఖ్యమైన ఉదాహరణకి వద్దాం. రాజైన దావీదు. ఆయన నాట్యం వ్యక్తిగత ఆనందమా, లేక పబ్లిక్ వర్షిప్లో భాగమా? 2 సమూయేలు 6వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. దావీదు శక్తి కొలది యెహోవ సన్నిధిని నాట్యమాడుచుండెను. దేవుని నిబంధన మందసం చాలాకాలం తర్వాత తిరిగి యెరూషలేముకు వస్తున్న అత్యంత పవిత్రమైన అపురూపమైన సందర్భమది. దావీదు నాట్యం విషయంలో ఈ మూలం విశ్లేషణ చాలా డీప్గా ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అది ఆయన వ్యక్తిగతమైన ఆనందం, దేవుని పట్ల ఉన్న అపారమైన భక్తికి నిదర్శనం. 2, అది ఒక యునీక్ సందర్భం. అంటే మందసం తిరిగి రావటం అనేది రోజూ జరిగేది కాదు కదా. 3వ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్. ఆయన భార్య మీకాలు ఆయన్ని చూసి చులకనగా మాట్లాడింది. దీన్ని బట్టి ఆ కాలంలో కూడా అది అందరూ ఒప్పుకునే పద్ధతి కాదేమో అని అర్థమవుతుంది. అందుకే ఈ ఒక్క సంఘటనను పట్టుకుని సందర్భం లేకుండా ఇప్పుడు వాడటం సరికాదని ఈ మూలం వాదిస్తోంది. అయితే ఇప్పటిదాకా మనం చూసినవన్నీ పాజిటివ్ ఉదాహరణలు కదా. మరి బైబిల్లో నెగిటివ్ సైడ్ లేదా? వేరే రకాల నాట్యాల గురించి అసలు ప్రస్తావనే లేదా? ఉంది. నాట్యం వెనుక ఉన్న ఉద్దేశ్యం అంటే మోటివేషన్ ఎంత ముఖ్యమో చెప్పటానికి ఈ మూలం కొన్ని ప్రతి ఉదాహరణలను చూపిస్తుంది. చూద్దాం. ఖచ్చితంగా ఉంది. దానికొక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ నిర్గమకాండము 32వ అధ్యాయంలో కనిపిస్తుంది. మోషే కొండమీద నుండి కిందకొచ్చేసరికి ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారు? వాళ్ళు తయారు చేసుకున్న ఒక బంగారు దూడ విగ్రహం ముందు నాట్యం చేస్తున్నారు. ఇది విగ్రహారాధనతో కూడిన నాట్యం. అందుకే ఇది దేవుని కోపానికి కారణమైంది. చూసారా? ఈ 2 ఉదాహరణలు పక్కపక్కన పెట్టి చూస్తే మనకు క్లియర్గా ఒక విషయం అర్థమవుతుంది. నాట్యం వెనుకున్న ఉద్దేశ్యంలో ఎంత తేడా ఉందో. ఒకవైపు బంగారు దూడ ముందు నాట్యం ఒక అబద్ధ దేవుడి ఆరాధన, అది పాపం. మరోవైపు దావీదు నాట్యం యెహోవా ముందు ఆనందాన్ని, భక్తిని చూపించడం. ఒకటి దేవుని కోపానికి కారణమైతే ఇంకొకటి మనిషిచేత విమర్శించబడింది కాని దేవునిచేత కాదు. సరే, పాత నిబంధన కథ ఇదే. మరి క్రొత్త నిబంధనకొచ్చేసరికి పరిస్థితేంటి? అక్కడ నాట్యం గురించి ఏం చెప్పారు? ఇక్కడి సందర్భం పూర్తిగా మారిపోతుంది. ఇక్కడే ఈ మూలం ఒక చాలా బలమైన పాయింట్ని రైజ్ చేస్తుంది. అదేంటంటే, క్రొత్త నిబంధనలో ఎక్కడా కూడా, ఒక్క చోట కూడా
క్రైస్తవులు ఆరాధనలో భాగంగా నాట్యం చెయ్యాలని ఆజ్ఞాపించబడలేదు, లేదా ఆదిమి సంఘం అలా ఆచరించినట్లు ఒక్క ఉదాహరణ కూడా లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మరి క్రొత్త నిబంధనలో డాన్స్ ప్రస్తావన ఎక్కడొస్తుంది? మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఒక నెగిటివ్ సందర్భంలో వస్తుంది. హేరోదు పుట్టినరోజు వేడుకలో హేరోదియ కుమార్తె సభలో నాట్యమాడి రాజును సంతోషపరిచింది. మరి ఆ నాట్యం తర్వాత ఏం జరిగిందో తెలుసా? చూడండి, ఈ నాట్యం వల్ల ఏం జరిగిందో. ఆమె నాట్యానికి హేరోదు ఎంతగానో ముగ్ధుడైపోయాడు. దాంతో అతను తొందరపడి ఏది అడిగినా ఇస్తానని ప్రమాణం చేశాడు. అప్పుడు ఆమె వాళ్ళమ్మ చెప్పినట్టు బాప్తిస్మమిచ్చు యోహాను తలను అడిగింది. చివరికి ఏమైంది? ఒక అమాయక ప్రవక్త ప్రాణం పోయింది. అందుకే క్రొత్త నిబంధనలో ఉన్న ఈ ముఖ్యమైన నాట్య ఉదాహరణ కామం, కుట్ర, హత్య వంటి వాటితో ముడిపడి ఉందని ఈ మూలం వివరిస్తుంది. ఇంకో ఉదాహరణ కూడా ఉంది. తప్పిపోయిన కుమారుడి కథ మనందరికీ తెలిసే ఉంటుంది. అతను తిరిగి వచ్చాక వాళ్ళ నాన్న ఒక పెద్ద విందు ఏర్పాటు చేస్తాడు. అక్కడ సంగీతం, నాట్యం ఉంటాయి. అయితే ఇది ఒక కుటుంబ వేడుక, ఒక లౌకిక విందు మాత్రమే కాని చర్చిలో చేసే ఆరాధన కాదని ఈ మూలం స్పష్టం చేస్తోంది. సరే, ఇవన్నీ చూశాక పాత నిబంధన, క్రొత్త నిబంధన అన్నిటినీ పరిశీలించాక ఫైనల్గా ఈ మూలమిస్తున్న తీర్పేంటి, దాని ముగింపేంటో చూద్దాం. ఇప్పటిదాకా మనం చర్చించుకున్న విషయాల సారాంశం ఒక్కసారి చూద్దాం. ఫస్ట్, సందర్భం చాలా ముఖ్యం. పాత నిబంధనలో నాట్యాలు రెగ్యులర్ వర్షిప్ కాదు, స్పెషల్ ఈవెంట్స్కి రియాక్షన్స్. సెకండ్, ఉద్దేశం ముఖ్యం. మంచి నాట్యాలు ఉన్నాయి, చెడ్డ నాట్యాలు ఉన్నాయి. థర్డ్, క్రొత్త నిబంధనలో కొత్త ఆజ్ఞ ఏదీ లేదు, డాన్స్ చేయమని ఎక్కడా చెప్పలేదు. అండ్ ఫోర్త్, క్రొత్త నిబంధనలో నాట్యం ప్రస్తావనలు నెగటివ్ లేదా సెక్యులర్ సందర్భాల్లోనే ఉన్నాయి. ఈ వాదనలన్నీ మనల్ని ఒకే ఒక్క ముగింపు దగ్గరికి తీసుకొస్తాయి. ఈ మూలం ప్రకారం ఆరాధనలో నాట్యము చెయ్యమనే అధికారము దేవుడు క్రైస్తవులకివ్వలేదు. ఇది క్రొత్త నిబంధనలోగాని పాత నిబంధనలోగాని ఆజ్ఞాపించబడలేదు. ఇదే ఈ విశ్లేషణ యొక్క ప్రధాన తీర్మానం. ఇదంతా మనల్ని ఒక లోతైన ప్రశ్నకు తీసుకువస్తోంది. ఆరాధనలో నాట్యానికి స్థానం లేదని ఈ మూలం చెప్తే, మరి అలాంటప్పుడు బైబుల్ ప్రకారం అసలైన ఆరాధన అంటే ఏంటి? దాని నిజమైన స్వభావమేమిటి? ఇది మనం